క్రీస్తు ఈ లోకంలోకి వస్తాం సత్యం. బట్ ఐ వాంట్ ఆస్క్ యూ టుడే, వై క్రిస్మస్? ఎందుకు క్రీస్తు ఆరాధన? క్రీస్తు ఆరాధన అన్న మాట చాలామంది గ్రహించరు. క్రిస్మస్ 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 అంటూ ఈరోజు ఇంకా ఫ్యాన్సీగా ఎక్స్మస్ అంటూ ఇంకా షార్ట్ ఫామ్ చేసి సెలబ్రేషన్స్ అంటూ వీఆర్ లూజింగ్ ద ఎసెన్స్ ఆఫ్ ఇట్. బట్ బైబిల్ ప్రకారం చూసినప్పుడు క్రిస్మస్ అన్న మాట ఎక్కడుంది బైబిల్లో అని వాదిస్తూ ఉంటారు. యు సీ వి మిస్ అవుట్ ద ఎసెన్స్. కొన్ని మాటలు స్ట్రైట్గా లేవు, కానీ ఎసెన్స్లో మొత్తం అదే కనబడుతుంది. మరి ఏం చేసింది? దేవుణ్ణి ఆరాధించింది. గొల్లలు ఏం చేశారు? బాలుడైన క్రీస్తుని ఆరాధించారు. జ్ఞానులు ఏం చేశారు? ఆ బాలుడైన క్రీస్తు ముందు సాగిలపడి నమస్కరించి ఆరాధించారు. యు సీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వర్షిప్ 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 వర్షిప్. జ్ఞాపకం చేసుకోవాల్సింది మనం ఏంటంటే క్రైస్ట్ మాస్, క్రీస్తు రక్షకుడు, మాస్ ఆరాధన. ఈ రెండు కలిపినప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం, ఈ నెలంతా క్రీస్తుని ఆరాధిద్దాము, క్రీస్తు మన రక్షకుడిని తెలియజేద్దాము. మనకి శుభవార్త ప్రకటించబడింది. ఈ శుభవార్త మనం ఇతరులకి చెప్పండి, ప్రకటించాలి. మీ పక్కన వాళ్ళని చూసి ఎప్పుడన్నా క్రీస్తు గురించి ఎవరితో అన్నా చెప్పావా అని అడగండి.